అయిపోతాయి? నాకైతే కంప్లీట్లీ యావరేజ్ అన్న, యావరేజ్ కూడా కాదు, ఫ్లాప్ మూవీ. నాకైతే కథ లేదు, కంటెంట్ లేదు, మ్యూజిక్ బాగాలేదు, స్టోరీ నెరేషన్ లేదు, ప్రాపర్ నెరేషన్ లేదు, డైరెక్టర్ వీక్, స్క్రీన్ ప్లే వీక్. ఒకటి బాగా నచ్చింది ఏంటంటే విశ్వక్సేన్. ఫస్ట్ హాఫ్లో సోను, సెకండ్ హాఫ్లో లైలా. ఫస్ట్ హాఫ్ అంతా వన్ మ్యాన్ షో, సెకండ్ హాఫ్ అంతా వన్ ఉమెన్ షో. ఇది ఒక్కటే బేస్ చేసుకుని విశ్వక్ గారి కోసం వెళ్ళాలి, ఎంజాయ్ చేస్తారు. విశ్వక్ గారిని ఎంజాయ్ చేస్తారు తప్ప సినిమాని ఎంజాయ్ చేయలేరు కంప్లీట్గా, నా పాయింట్ ఆఫ్ వ్యూ. రెండు ఆయన యాక్టింగ్ బాగుంటుంది అన్న, ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడలేం. కథని ఎందుకు ఇలా ఎంచుకున్నారు అనేది నా క్వశ్చన్. ఎందుకు ఇలాంటి కథలు తీసుకుంటున్నారు ఆలోచించవచ్చు కదా తీసేటప్పుడు. రిపీట్ ఆడియన్స్ కదా మనకు కావాలి, రిపీట్ ఆడియన్స్ వచ్చేలాగా ఎంత ఖర్చు పెట్టి ఒక సినిమా తీస్తున్నప్పుడు ఎందుకు కొంతవరకు ఎందుకు చూసుకోవట్లేదా, ఎక్కడ మిస్ అవుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. బట్ విశ్వక్ గారు వన్ మ్యాన్ షో, ఆయన అయితే హీ నెయిల్డ్ ఇట్ ఆయన క్యారెక్టర్ని. బట్ స్టోరీ మిగతావన్నీ కూడా ఏం లేవు సినిమాలో. అసలు కంపేర్ చేయొద్దన్న, నో కంపారిజన్ అట్ ఆల్. లేదు అంటే అది డైలాగ్ వర్షన్ వరకు ఉండొచ్చేమో కానీ దీనికి కంపారిజన్ ఉండదు. డీజే టిల్లుతో దీన్ని అసలు కంపేర్ చేయొద్దు ఏదన్నా కానీ. అది కంప్లీట్ వేరు, ఇది కంప్లీట్ వేరు. లేడీ గెటప్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అమ్మాయి కంటే అద్భుతంగా ఇచ్చారు ఆయన. బట్ వాకింగ్ స్టైల్ ఇవన్నీ కూడా మళ్ళీ విశ్వక్ గారు ఉండిపోయారు కంప్లీట్గా. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ అన్నీ మిగతా అన్నీ నెగిటివ్. మ్యూజిక్, ఈవెన్ మ్యూజిక్ కూడా నెగిటివే. సాంగ్స్ కూడా అంత ఎక్కిన సాంగ్స్లో ఏం లేదు. లేడీ గెటప్లో కానీ ఏదన్నా కానీ కామెడీ వర్కౌట్ అవ్వలేదన్న. కామెడీ అంత ప్రాపర్గా వర్కౌట్ అంటే క్రింజ్ కామెడీ అంటాం కదా, చూడొచ్చు. కొన్ని సీన్స్ నవ్వుతాము, బట్ రెస్ట్ ఆఫ్ ద సీన్స్ అంత హెవీ నవ్వు రాదు. ఏది లేదన్న, ఏ కామెడీ వర్కౌట్ అవ్వాల. సినిమా అయితే నల్ కంప్లీట్గా. నాకైతే నాకైతే నల్. అండ్ రేటింగ్ అడిగితే 5కి 1.5 రేటింగ్ ఇస్తాను.